మొత్తానికి ఇరాన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తర్వాత అంటే ఇరాన్ తో వార్ ఎండ్ అయిపోయిందని చేసిన స్టేట్మెంట్స్ తర్వాత పెదవి విప్పారు. ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం గురించి తను మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించారంటే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా మొత్తం టర్మ్స్ అని ఫైనలైజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ తనేనే కాదు, ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్స్ కూడా నిన్న మనకి అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో ఇరాన్ ప్రెసిడెంట్ అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్స్ డీటెయిల్డ్ గా మనం అర్థం చేసుకుంటే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ ఇష్యూ ఫస్ట్ ఫేజ్ లోనే ఉన్నట్లు అర్థమవుతుంది. దీన్ని ఇంకా బలపరుస్తూ అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఉన్నారా, తన స్టేట్మెంట్స్ హైలైట్ అన్నమాట. పెద్ద హైలైట్ విషయం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ $300 బిలియన్ ఇరాన్ కి కంపెన్సేషన్ ఇస్తున్నాం బికాస్ వీళ్ళు యుద్ధం చేశారు, అక్కడ డామేజ్ చేశారు. లెట్స్ సే మనం ఏదైనా హోటల్ కి వెళ్దాం, అక్కడ ఏదైనా డామేజ్ చేసాం అనుకోండి, మన దగ్గర డబ్బులు కట్టించుకుంటారు కదా, అలానే ఇరాన్ మీద యుద్ధం చేసి అక్కడ చేసిన డామేజ్ లకి $300 బిలియన్ అమెరికా పే చేస్తుందని వార్తలు వచ్చాయి. అది నిజం కాదని ట్రంప్ అంటున్నారు, నిజమే అని అక్కడ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ తో ఏ లెవెల్లో వీళ్ళు డిస్కషన్ లో ఉన్నారో మీకు అర్థమైతే, ఇరాన్ తో యుద్ధం స్టార్ట్ అయిన మొదటి 2 వారాల్లో ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. 3.5 నెలల తర్వాత కూడా మార్కెట్ అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది దట్ యుద్ధం ఎండ్ అయిపోయిందని. బంగారం, వెండి కొంత పెరిగాయి, స్టాక్ మార్కెట్లు ఇవాళ పెరిగాయి. నిన్న చూసారంటే మీరు మన మార్కెట్లు కాదు గ్లోబల్ మార్కెట్లు చూసారంటే 3%, 5% స్ట్రాంగ్ గా పెరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా $81 per barrel దగ్గర ఉంది. మార్చ్ లోస్ ఏదైతే మనకి ఈ వార్ రిలేటెడ్ గా స్టార్ట్ అయిన తర్వాత 20% క్రూడ్ ఆయిల్ పెరిగిన తర్వాత ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు అక్కడికి వచ్చామన్నమాట. $110, $120 దగ్గర నుంచి $80 దగ్గరికి వచ్చేసాం. ఇట్ ఇస్ ఏ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా. అన్ని థింగ్స్ బాగున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ అమెరికా రిలేటెడ్ గా, ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని మీరు కొంత టాలీ చేశారంటే ఇక్కడ అనదర్ లేయర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అండ్ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీస్ అయితే మనకు బయటపడతాయి. దీన్ని మొదట మనం మాట్లాడుకోవాలి డీటెయిల్డ్ గా. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ వరకు ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడుతున్నారు, పాసిబిలిటీ ఏంటి, ఫ్రైడే రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్స్ ఉండొచ్చు, వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇది చూడండి, 31 సంవత్సరాల తర్వాత, సుమారుగా 30 సంవత్సరాల తర్వాత జపాన్ వాళ్ళు ఫస్ట్ టైం వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఎంతకి? 1% కి. 1% వడ్డీ రేట్లు జపాన్ లో పెరగడం అంటే డాలర్ అండ్ క్యారెట్ రేట్ గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. దీని ఒక ఇంపాక్ట్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకా రియలైజ్ అవ్వలేదు. కానీ జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళడం గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా అంత మంచి విషయం కాదు. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఆర్బీఐ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చెప్తుందంటే మన ఇండియన్ రూపీ రియల్ గా స్ట్రాంగ్ గా ఉందా లేదా. ఎంతసేపు ఇండియన్ రూపీ గురించి నెగిటివ్ నారేటివ్స్ మనం చాలా వరకు వింటూ వచ్చాం కదా, అది తప్పు. ఇండియన్ రూపీ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఉందనేలా డేటా మనకు ఆర్బీఐ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ డేటా ఈసారి నుంచే పబ్లిష్ అవుతుంది. ప్రతి నెల 15వ తేదీకి పబ్లిష్ అవుతుంది. అసలు ఏంటి డేటా, ఎప్పుడెప్పుడు పబ్లిష్ అవుతుంది? ఇది ఏప్రిల్ మంత్ డేటా. ఈ డేటా గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటూ కమింగ్ టైమ్స్ లో బ్యాంక్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ తగ్గి బ్యాంక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ క్రియేట్ అవబోతుంది. ఈ నేరేటివ్ ని కూడా మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, స్పెషల్లీ ఫెడ్ రిలేటెడ్ గా ఉండబోతున్న రేపు నైట్ రాబోతున్న ఈవెంట్ అంతా ఒక ఇంపాక్ట్ బంగారం, వెండి రిలేటెడ్ గా, మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, కమింగ్ టైమ్స్ లో ఏ ఈవెంట్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఫ్రైడే మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇరాన్ రిలేటెడ్ గా డీల్ సైన్ అవడం, రిలయన్స్ రిలేటెడ్ ఏజీఎం, ఇలాంటి మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇండియా ఇంటర్నేషనల్ పరంగా. వీటిని అండ్ ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మారుతున్న సర్టెన్ పాజిటివ్ డెవలప్మెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ రిలేటెడ్ గా జరిగిన యాక్టివిటీని కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వార్ రిలేటెడ్ గా ఉన్న డేటా మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీని గురించి మనం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది నిజం అవుతుంటే అమెరికా పరువు నిలువునా పోతున్నట్టు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటి ముందు అమెరికా పరువు పోతున్నట్టు. జాగ్రత్తగా దీన్ని ఒకసారి చూడండి. $300 బిలియన్ ఇరాన్ మీద యుద్ధం చేసినందుకు అమెరికా డబ్బులు కడుతుంది అనే వార్త నిజమైంది అనుకోండి, ట్రంప్ పరువు నిలువునా పోయినట్టే కదా. ఇది ట్రంప్ ఏమన్నాడంటే అవన్నీ కూడా అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, ఇవన్నీ నమ్మకండి అనేలా అఫీషియల్ గా ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. వెరాస్ జేడీ వ్యాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉందన్నమాట, ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. దాంట్లో జేడీ వ్యాన్స్ అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారో తెలుసా? ఇదేంటి ఇరాన్ కి $300 బిలియన్ వెళ్తుందంటే కదా, అది నిజమేనా అంటే అవును, వాళ్ళు మాట మీద నిలబడితే ఆ డబ్బులు వాళ్ళకి దొరుకుతుంది అనేలా ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ చేశారు. అంటే జేడీ వ్యాన్స్ ఏమో ఎస్ వెళ్తుంది డబ్బులు అని, అమెరికా ప్రెసిడెంట్ ఏమో అదంతా ఫేక్ న్యూస్ అని అనేసరికి మళ్ళీ జేడీ వ్యాన్స్ దీని రిలేటెడ్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ జేడీ వ్యాన్స్ బయటకు వచ్చి అఫీషియల్ గా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఈ మొత్తం డీల్ లో మెయిన్ టాపిక్ అదే, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదని. అలాగే ఏదైతే $300 బిలియన్ ఇరాన్ కి వెళ్తుంది అని నేను చెప్పినట్టు ఏదైతే ప్రచారం జరుగుతుందో అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మేము అమెరికా పెట్టట్లేదు ఆ డబ్బులు, $300 బిలియన్ గల్ఫ్ దేశాలే పెడతాయి, గల్ఫ్ కంట్రీసే పెడతాయి ఇరాన్ లో డబ్బులు. ఇరాన్ కానీ నిజంగా సరిగ్గా నడుచుకుంటే గల్ఫ్ దేశాలే, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ఇరాన్ కి సంబంధించి ఉంటున్న నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, సౌదీ కానీ, ఖతార్ కానీ, యుఏ కానీ, వీళ్ళు డబ్బులు పెడతారు, మేం కాదు అని ఎలా స్టేట్మెంట్ చేశారు. నిజం చెప్పండి, అసలు గల్ఫ్ దేశాలకు ఏం అవసరం ఇరాన్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం? ఒకవేళ ఇరాన్ సరిగ్గా నడుచుకున్నా గల్ఫ్ దేశాలు ఎందుకు పెడతాయి? అమెరికా చెప్పకుండా, అమెరికా ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆల్రెడీ యుద్ధం రిలేటెడ్ గా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టిన అమెరికా నిజంగానే ఇలా $300 బిలియన్ కానీ ఖర్చు పెడుతుందనే డేటా కానీ
వస్తున్నట్లయితే కంప్లీట్ గా ఇక్కడ యుఎస్ఏ ఇరాన్ చేతుల్లో డౌన్ అయినట్టే. ఈ టాపిక్ ని పక్కన ఉంచుదాం. ఇది అమెరికా రిలేటెడ్ గా బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ అవుతుంది, ఇంత హిస్టరీ అవుతుంది. ఒకవేళ అమెరికా కానీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డబ్బులు ఇస్తాయి. దీన్ని కొంత పక్కన పెడదాం. నిన్న యుఎస్ కి సంబంధించి ట్రంప్ మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్, వార్ ఎండ్ అయిపోయింది, డీల్ అయిపోయింది, ఫ్రైడే సైన్ అయిపోతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుంది, ఇంజన్ స్టార్ట్ చేసుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులన్నింటిని బయటకు తీసుకురండి అని ట్రంప్ స్టేట్మెంట్ చేశారా? ఇప్పుడేం మాట్లాడుతున్నారు తెలుసా? ఫ్రైడే కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడే కాదు, ఫ్రైడే ఓపెన్ అవుతుంది. ఎందుకు? టర్మ్స్ అన్ని క్లియర్ గా ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఒకసారి ప్రెసిడెంట్, ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నారు చూడండి. మల్టిపుల్ చేశారు ట్వీట్స్ నిన్న. వాటిలో మనకేం పెద్ద డేటా కనిపించదు. లాస్ట్ ట్వీట్ చూడండి. ఏం అగ్రి అయ్యాం అనేది చాలా ఇంపార్టెంట్. వార్ ఎండ్ అవడానికి కానీ, నెగోసియేషన్స్ బిగినింగ్ అవడానికి కానీ ఏం అగ్రి అయ్యాం, ఇరు దేశాలు అమెరికా కానీ ఇరాన్ కానీ ఏం అగ్రి అయింది అనేది ఇంపార్టెంట్. ఫైనల్ అగ్రిమెంట్ ఎట్ టు టేక్ షేప్. ఇంకా ఫైనల్ అగ్రిమెంట్ అవ్వలేదు. ఇది ఇరాన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు. ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కూడా క్లియర్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు నిన్న. ఇరాన్ కి సంబంధించిన మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ క్లియర్ గా లెబనాన్ పై దాడి జరగకుండా ఉండడం ఈ డీల్ లో చాలా ఇంపార్టెంట్ అని, లెబనాన్ పై దాడి జరిగితే యుఎస్ఏ దాన్ని వెనకున్నట్టని, ఆరు యుఎస్ఏ దీన్ని ఉల్లంఘించినట్టు, ఈ డీల్ ని ఉల్లంఘించినట్టు అనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? ఓపెన్ గా ఏం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ డీల్ విత్ డీల్ అయినా వితౌట్ డీల్ అయినా ఇరాన్ కి ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ దొరకవనేలా స్టేట్మెంట్స్ చేశారు. మీరే ఇరాన్ కి సంబంధించిన ఒక పెద్ద లీడర్ అనుకుందాం. ఇజ్రాయెల్ వాళ్ళు నేను ఉన్నంత వరకు అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా, నేను ప్రైమ్ మినిస్టర్ గా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ దొరకదు అంటే ఇరాన్ లో ఉంటున్న వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? చెప్పాను, వీళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇది పొలిటికల్ గేమ్ అవుతుంది ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ట్రంప్ ను పట్టించుకునే ఒక అవకాశం కూడా ఉండదు. దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారనమాట. ట్రంప్ ఏమన్నారంటే, ఇదే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు బీవీ ఒక టైంలో వచ్చి వాషింగ్టన్ కి వచ్చి ఒబామాని అడుక్కున్నారు, ఇరాన్ తో డీల్ కుదుర్చుకోవద్దు, ఇరాన్ తో డీల్ కుదుర్చుకోవద్దు అని బెగ్ చేశాడు, అడుక్కున్నారు. బట్ స్టిల్ ఆ టైంలో ఒబామా డీల్ కుదుర్చుకొని డిజాస్టర్ మిస్టేక్ చేశాడు. నేను అలా చేయలేదు, ఇజ్రాయెల్ పక్క నిలబడ్డాను. సో ఇజ్రాయెల్ వాళ్ళు అర్థం చేసుకోలేనేలా ఇజ్రాయెల్ ని ప్లీజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ డీల్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి నచ్చట్లేదు. సో ఇజ్రాయెల్ తో నేను నీ పక్కే ఉన్నాను, నువ్వు నేను చెప్పింది వినాలేలా యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ వింటుందా? ఎందుకంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ క్లియర్ గా చెప్పాను కదా ఇందులో, ఈ వీడియోలో క్లియర్ గా ఏ ఒక్క స్టెప్ అయినా లెబనాన్ పై దాడి జరిగితే ఉల్లంఘించినట్టు అవుతుంది. డిస్కషన్స్ ఆగుతాయా, ఈ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ స్టార్ట్ అవుతుంది అనేలా అప్డేట్ చేస్తే ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఏమని చెప్తున్నారు? హ్యూమిలియేషన్ కి మేము లొంగం, మాటలకు లొంగుతాం కానీ హ్యూమిలియేషన్ కి లొంగమని చెప్తున్నారు. దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఇజ్రాయెల్ కూడా డీల్ లో భాగం అవుతుందని. మాకు అసలు డీల్ తో సంబంధం లేదు, మేము మాత్రం ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీ ఉండకూడదు, అది ఫైనల్, అది ఉండాల్సిందే, ఆ డీల్ లో పార్ట్ గా ఉండాల్సిందే అనేలా వాళ్ళు చెప్తుంటే, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తుంటే, జేడీ వ్యాన్స్ మాత్రం ఎలా డీల్ ఉన్నా ఇజ్రాయెల్ కూడా అందులో భాగం అవుతుంది అని ఎలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అన్నారు. అండ్ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. జేడీ వ్యాన్స్ అంటున్న మాటలు, యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అంటున్నవి. ఒకవేళ ఇరాన్ కానీ చెప్పిన టర్మ్స్ ని అంగీకరించకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మిలిటరీ యాక్షన్ ని రెజ్యూమ్ చేస్తాం అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నిజంగానే అంతా అయిపోతే, నిజంగానే మొత్తం డిస్కషన్స్ అయిపోతే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు? అండ్ ట్రంప్ చేసిన ఇంకొక స్టేట్మెంట్ ఉండదు తెలుసా నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది, అంటే యుద్ధం అయితే ఆగింది, సెకండ్ స్టెప్స్ లో ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి. ఈవెన్ దీన్ని యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్తూ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా ఫిగర్ అవుట్ చేయాలి, లాట్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిగర్ అవుట్ చేయాలి, బట్ మా దగ్గర కార్డ్స్ ఉన్నాయని ఎలా చెప్తున్నారు? వీళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు వీళ్ళ దగ్గర కార్డ్స్ ఉన్నాయని? ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అంతా మా చేతుల్లోనే ఉంది, ఇరాన్ మొత్తం ధ్వంసం అయిపోయింది, మొత్తం మేము ఏం చెప్తే అదే జరుగుతుందని ఫస్ట్ నుంచి కార్డ్స్ మా దగ్గర ఉన్నాయంటున్నారు. వాళ్ళ దగ్గర ఏం కార్డ్స్ ఉన్నాయో తెలియట్లేదు, కానీ ఇప్పటి వరకు డీల్ ఫైనలైజ్ అవ్వలేదు. ఇరాన్ వాళ్ళైతే క్లియర్ గా ఇంకా చాలా థింగ్స్ ఫైనలైజ్ అవ్వాలి, ఎలా ఫైనలైజ్ అవుతున్నాయి, ఏ వాటికి అమెరికా ఒప్పుకుంటుంది అనేది మెయిన్ మ్యాటర్ అని ఎలా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఫైనల్ గా ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా న్యూక్లియర్ వెపన్ ఇరాన్ దగ్గర ఉండకూడదు, ఎన్రిచ్డ్ యురేనియం కూడా ఇరాన్ నుంచి బయటకు వచ్చేయాలి. దీనికి ఇరాన్ ఒప్పుకుందా? స్టేట్మెంట్ క్లియర్ గా ఆన్సర్ ఎస్ ఆర్ నో అని మనకి ఇరాన్ దగ్గర నుంచి రావట్లేదు. అమెరికాకు సంబంధించి మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఒప్పేసుకున్నారు, వాళ్ళు ఏం న్యూక్లియర్ వెపన్ తీసుకోరని. కానీ ఇరాన్ దానికి ఒక్క మాట కూడా ఆన్సర్ చేయలేదు. ఇంకా చాలా థింగ్స్ ఫిగర్ అవుట్ చేయాలని అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నాడు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, అండ్ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు చేసిందల్లా ఏంటంటే యుద్ధం ఆపేస్తున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేద్దాం ఫ్రైడే, అది కూడా ఇమీడియట్ గా కాదు, ఇమీడియట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయి ఉండాలి, మొత్తం థింగ్స్ అన్ని సార్ట్ అవుట్ అయ్యింటే ఫ్రైడే అంటున్నారు. అంటే ఫ్రైడే వరకు వీళ్ళు డిస్కషన్ చేస్తారు, థింగ్స్ అన్నిటిని సార్ట్ అవుట్ చేయడానికి చూస్తారు. అయితే మంచిదే, దానికి మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. అవ్వకపోతే ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అవ్వకపోతే ఏంటి? డీల్ అవ్వక ఇలా డీల్ వీళ్ళు ఒప్పుకోలేదు, సడన్ గా నేను యుద్ధం చేస్తానని ట్రంప్ అన్నాడు అనుకోండి, మార్కెట్స్ దానికి ఎలా రియాక్ట్ అవుతాయి? సో మన రెండు సైడ్స్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా డీల్ సైన్ అవ్వలేదు, ఇది నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఇవాళ వీడియోలో కూడా చెప్తున్నాను. డీల్ ఇంకా సైన్ అవ్వలేదు, ఇంకా చాలా థింగ్స్ ఫిగర్ అవుట్ చేయాలని యుఎస్ కి సంబంధించి, ఇరాన్ కి సంబంధించి ఉంటున్న లీడర్స్ అందరూ చెప్తున్న ఒకే ఒక్క మాటది, డీల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం క్రితం ఖతార్ రిలేటెడ్ గా ఎల్ఎన్జీ ప్లాంట్ పై దాడి జరిగినప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది మా
మా రిలేటెడ్ గా మళ్ళీ జరిగిన దాడిలో డ్యామేజ్ అయింది, మళ్ళీ బ్యాక్ అవడానికి 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని ఎలా స్టేట్మెంట్స్ చేశారా? ఇప్పుడు ఏమంటున్నారు? స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిన వెంటనే ఎల్ఎన్జీ అవుట్పుట్ రీస్టార్ట్ చేయడానికి చాలా త్వరగా ప్రయత్నిస్తామని ఎలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డ్యామేజ్ జరిగిన దాని రిలేటెడ్ గా డిలే అవుతుంది, కానీ ఎల్ఎన్జీ రిలేటెడ్ గా ఏదైతే ప్రొడక్షన్ గ్యాప్ ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసి 2 నెలల్లోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మేము సార్ట్ అవుట్ చేసుకుంటాం అనేలా ఖతార్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు మనకి డేటా కనిపిస్తుంది. సో డ్యామేజ్ అయిన దానికి డిలే అవుతున్నా వాళ్ళ ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ గా ఫెసిలిటీస్ రిలేటెడ్ గా చాలా త్వరగానే ఎల్ఎన్జీని బయటికి మార్కెట్ లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం, ముందు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయండి అనేలా ఖతార్ వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ డీల్ లో అమెరికా ఏం వదులుకుంటుంది, ఇరాన్ ఏం పొందుతుంది, ఇరాన్ ఏం వదులుకుంటుంది, అమెరికా ఏం పొందుతుంది, ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ దీంట్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవబోతుంది, ఇజ్రాయెల్ కి అక్కడ న్యూక్లియర్ వెపన్ తయారవుతుంది అంటే బిగ్ థ్రెట్ అవుతుంది, దాని రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఏ ఒప్పందానికి వచ్చారు, ఇది కదా మనకు తెలియాలి. దీని రిలేటెడ్ గా టర్మ్స్ కదా మీడియా ఛానల్స్ లో చాలా టర్మ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, కానీ అమెరికా వాళ్ళు స్పెషల్లీ జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ చెప్తున్న మాటలు, ట్రంప్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఉంటున్న డీల్ ఒక టర్మ్స్ ని ఫ్రైడే ముందే రిలీజ్ చేస్తారంటే ఫ్రైడే డీల్ అయిపోతుందనే అప్డేట్స్ ఉన్నాయి. సో ఫ్రైడే ముందే దీని గురించి బయటికి రివీల్ అవుతుంది, ఏవేవి డిస్కషన్ లో ఉన్నాయనేది అప్పుడు చెప్తా. అంటే వీళ్ళు ఇప్పటికీ అసలు ఏం డీల్ చేసుకోవాలో కూడా ఫైనలైజ్ అవ్వలేదు. డీల్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిపోతుంది, ఇంజన్స్ ని స్టార్ట్ చేయండి, ఇది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాట. థింగ్స్ ఫైనలైజ్ అయితే బయటకు వచ్చేవి, కానీ ఫ్రైడేకి ముందు మేము అనౌన్స్ చేస్తాం అంటే ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి ఫ్రైడే వరకు. ఇప్పటి వరకు బ్రేక్ అవ్వండి, ఫ్రైడే లోపు బ్రేక్ అవుతుంది అనేది ఒక మేజర్ క్వశ్చన్ అనమాట. బ్రేక్ అయితే మంచిదే, నేనేం నెగిటివ్ గా లేనంటే బ్రేక్ అవ్వదు, యుద్ధం జరుగుతుంది, ఇది కాదు నేను అనాలనుకుంటుంది. మరి అంత పాజిటివ్ గా ఈ మధ్యలో మాట్లాడటం ఎందుకు, మొత్తం డీల్ చేసుకొచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇటు అటు మాట్లాడే ప్రయత్నం చేయడం, ఈ డీల్ ఇంకా టర్మ్స్ ఫైనలైజ్ అవ్వకుండానే ఎందుకు అన్ని కామెంట్స్ చేసి మార్కెట్ ని పెంచినట్టే పెంచి మళ్ళీ ఒకవేళ ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్ చేసి పడేసే ప్రయత్నం చేస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్ కదా. మొత్తం డీల్ అంతా ఫైనలైజ్ చేసుకొని వచ్చి మాట్లాడుండొచ్చు కదా. చూద్దాం, వీళ్ళు ఫైనలైజ్ చేస్తారని ఒక కాన్ఫిడెంట్ తోనే డీల్ రిలేటెడ్ గా అనౌన్స్ చేశారు. మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి, క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయింది, గోల్డ్ అండ్ సిల్వర్ కొంత రియాక్ట్ అయింది. ఫ్రైడే లోపు ఈ డీల్ నిజంగా ఫైనలైజ్ అవుతుంటే మాత్రం దెన్ ఫర్దర్ గా కూడా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకో నాకు మన ఇండియన్ మార్కెట్స్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదైతే పడ్డాయో దాని వరకనే రావాలి కదా, ఇంకా రియాక్షన్ అయితే మనకి రాలేదు మన మార్కెట్స్ పరంగా. ప్రాబ్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చేమో, లైక్ ఇంకా వీళ్ళు ఫైనలైజ్ చేయలేదు, ఫైనలైజ్ అవుతుందా లేదా అని వెయిట్ చేస్తుండొచ్చు. సో ఫైనల్ క్లారిటీ మనకి ఫ్రైడే కానీ వచ్చిందంటే డీల్ ఒక టర్మ్స్ అండ్ దానికి ఇరాన్ ఒప్పుకుంది, యుఎస్ ఒప్పుకుందని కానీ వచ్చిందంటే పాసిబుల్లీ అది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకొక మంచి ఎలిమెంట్ గా మారే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా యుద్ధం రిలేటెడ్ గా ఉంటున్న క్లియర్ పిక్చర్ లాస్ట్ 24 అవర్స్ డేటా. ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఎలిమెంట్స్ ఏం డెవలప్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో చూస్తే, క్రూడ్ ఆయిల్ పడుతుందా, ఆల్మోస్ట్ ఇప్పుడు $82 పర్ బ్యారెల్ కి బిలో ఉంది. మార్చ్ లో ఉంది మనకి లెవెల్, ఏప్రిల్ మే జూన్ స్ట్రాంగ్ గా పెరిగింది, కాస్త ఇప్పుడు కూల్ ఆఫ్ అయింది. క్రూడ్ ఆయిల్ పడ్డం ఇండియాకి మంచిదా కాదా, మంచిదే. రూపీ స్టెబిలైజ్ అయిందా, డాలర్ కి 97 అబోవ్ ఉండేది కాస్త ఇప్పుడు డాలర్ కి 95 బిలోకి వచ్చేసింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఎఫ్ఐఎస్ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న మనం పాజిటివ్ గా చూసామా, జూన్ ఒక యావరేజ్ సెల్లింగ్ 5,400 కోట్లు యావరేజ్ ప్రతిరోజు, దానికంటే ఎక్కువ కూడా చూసాం మనం, 8,000 కోట్లు కూడా చూసాం, 10,000 కోట్లు కూడా చూసాం. ఇప్పుడు పాజిటివ్ వచ్చారు, 200 కోట్లకు వచ్చారు నిన్న, ఇంకా ఇవాళ డేటా అప్డేట్ అవ్వలేదు. సో ఇది డెవలప్మెంట్ పరంగా పాజిటివ్ గా ఉంటున్నవి. బట్ కన్సర్నింగ్ గా కనిపిస్తున్న ఎలిమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ది రేపు ఫెడ్ వాళ్ళ కొత్త చైర్మన్ సమావేశంలో ఏం మాట్లాడతారు, వడ్డీ రేట్ల గురించి. ట్రంప్ నియమించిన వ్యక్తి ట్రంప్ పరంగానే మాట్లాడితే పాజిటివ్ గా మాట్లాడాలి, మార్కెట్స్ కి పాజిటివ్ గా మాట్లాడాలి, గోల్డ్ అండ్ సిల్వర్ కి పాజిటివ్ గా మాట్లాడాలి. అంటే దాని పేరెత్తి మాట్లాడరు, వడ్డీ రేట్లు కట్టు ఉంటుంది, ఆ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం లేదనే మాట మాట్లాడితే చాలు, మార్కెట్లు బంగారం వెండి వాటి దారి అవి చూసుకుంటాయి పైకి. రేపలా ట్రంప్ పక్కన మాట్లాడతారా, లేకపోతే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా, జాబ్స్ డేటా మా మైండ్ లో ఉంది, నెక్స్ట్ వచ్చే డేటాను బట్టి రియాక్ట్ అవుతామని ఎలా ఎకానమీని ఉద్దేశించి మాట్లాడతారా, దేన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ట్రంప్ పక్కన జనరల్ ఫెడ్ పవెల్ గారు గాని ఉంటే ఖచ్చితంగా కొంత స్టేట్మెంట్స్ హార్ష్ గానే ఉండేవి. మరి ఇతను ఎలా చేస్తారు, హార్ష్ అంటే నెగిటివ్ గా, ఇతను ఎలా చేస్తారు మార్కెట్స్ కి గోల్డ్ కి వీటికి పాజిటివ్ గా వచ్చేలా మాటలు ఉంటాయి అనేది రేపు రాత్రి మనకి అప్డేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా మీకు సోషల్ మీడియా ఛానల్స్ లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను, అండ్ వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, దయచేసి వెతికి జాయిన్ అవ్వద్దు. చాలా ఫేక్ గ్రూప్స్ ఉంటున్నాయి, మన అఫీషియల్ ఛానల్ లింక్స్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్స్ ద్వారానే జాయిన్ అవ్వండి. నైట్ అప్డేట్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా సీరియస్ అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ అండ్ మార్కెట్ ఒక రియాక్షన్ మొత్తం కూడా గ్రూప్ లో అప్డేట్ అవుతుంది. ఫస్ట్ ది ఫెడ్ ది, సెకండ్ ది మాన్సూన్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎండి వాళ్ళు ఇవాళ కూడా కామెంట్స్ చేశారు, మీరు జస్ట్ ఐఎండి స్పేస్ మాన్సూన్ అని చెప్పి గూగుల్ చేయండి. మాన్సూన్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ సైడే మనకి ఐఎండి దగ్గర నుంచి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది ఫర్దర్ గా ఎలా డెవలప్ అవుతుంది, మాన్సూన్స్ ఇండియాలో ఎలా ఉంటాయి, ఫర్దర్ ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ట్రాక్ చేయాలి. అండ్ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ, మార్కెట్ ఏదో పాజిటివ్ గా రియాక్ట్ అయింది, బట్ రియాలిటీ ఏంటి, ఫ్రైడే డీల్ జరుగుతుందా, జరిగితే టర్మ్స్ ఏంటి, దానికి ఇరాన్ ఎలా ఒప్పుకుంటుంది, ఇజ్రాయెల్ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ ఇజ్రాయెల్ రియాక్ట్ అయితే మళ్ళీ దానికి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ మధ్యలో ఇజ్రాయెల్ ఒక రియాక్షన్ ని యుఎస్ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటున్నాయి. మనకి ఫ్రైడే క్లారిటీ ఉంటుంది. సో ఫెడ్ మీటింగ్ ఎప్పుడు వస్తుంది, రేపు 17th. మాన్సూన్ రిలేటెడ్ డేటా, నెక్స్ట్
కమింగ్ డేస్ లో 1-2 వీక్స్ లో మనకు క్లారిటీ వస్తుంది. మహారాష్ట్రలో June 20 తర్వాత వస్తుంది అంటున్నారు. ఐ థింక్ 2023 లో అనుకుంటా June 23 తర్వాత వచ్చింది. అంటే అంత లేట్ వచ్చింది. ఈసారి దాన్ని కూడా బీట్ చేస్తుంది. అంటే ఇంకా డిలే అవుతాయా మాన్సూన్స్ అనేలా మార్కెట్ లో కన్సర్న్స్ ఉన్నాయి. ఇంకా ఎండాకాలం ఉన్నట్టే ఉంది కదా, మాన్సూన్ మనకి ఇంకా లేట్ అవుతుంది. సో అది ఎంత డిలే అవుతుంది, అది ఎంత డిలే అవుతుంటే వర్షపాతం తగ్గినప్పుడు మనకి పంటల రిలేటెడ్ గా ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ రిలేటెడ్ గా ఎలా ఇంపాక్ట్ ఉంటుందో దాని అనాలిసిస్ లో మార్కెట్ రిలేటెడ్ గా జీడీపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్లు అప్పుడు మార్కెట్ లోకి ఫ్లో అవుతుంటాయి. కాబట్టి మాన్సూన్ అయితే ఇమీడియట్ గా మనం ట్రాక్ చేయలేం. ఫెడ్ ని మనం రేపే ట్రాక్ చేయొచ్చు. రేపు నైట్ మనకి అప్డేట్ అవుతుంది. ఫ్రైడే మనకి యుఎస్ కి సంబంధించిన డీల్, ఇరాన్ రిలేటెడ్ గా డీల్ ఫైనలైజ్ అవుతుంది, టర్మ్స్ ఫైనలైజ్ అవుతాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది. అని ఏదైతే మార్కెట్ లో కొంచెం పంప్ చేసి పెట్టారో అది రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్రైడే అప్డేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 19th విచ్ ఈస్ సేమ్ ఫ్రైడే రిలయన్స్ కి సంబంధించిన ఏజిఎం కూడా ఉంది. ఇవాళ మార్కెట్ పెరిగిన దాంట్లో, స్పెషల్లీ నిఫ్టీ పెరిగిన దాంట్లో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఒక పట్టాల్లో వెళ్ళాయా మార్కెట్ ని పెంచడంలో. ఏజిఎం వస్తుంది కదా, ఏదో జరుగుతుందిలే, ఈ మధ్యకాలంలో రిలయన్స్ పడింది కదా, రియాలిటీ ఎలా ఉంటుంది అనేది 19th ఫ్రైడే ఏజిఎం లో మనకు క్లారిటీ వస్తుంది. సో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా ఇది. ఇకపోతే మీరు జస్ట్ గూగుల్లో జపాన్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అని చెప్పి చూడండి. జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లని 31 సంవత్సరాల హైక్ మార్చారు. 1% కి తీసుకెళ్లారనేలా కనిపిస్తుంది. జీరోలో ఉండేటివి వడ్డీ రేట్లు, ఇన్ఫాక్ట్ నెగిటివ్ లో కూడా ఉండేవి ఒకనొక పాయింట్ లో, బట్ అది జీరోకి వచ్చింది. జీరో చాలా ఇయర్స్ మెయింటైన్ అయింది. తర్వాత స్లోగా వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇప్పుడు 1% కి తీసుకొచ్చారు, విచ్ ఈస్ 31 years హై. దీనికి మన మార్కెట్స్ కి సంబంధం ఏంటి, గ్లోబల్ మార్కెట్స్ కి సంబంధం ఏంటంటే జపాన్ లో ఎప్పుడైతే వడ్డీ రేట్లు జీరోకి నెగిటివ్ లో ఉన్నాయో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ డబ్బులు పెడితే గవర్నమెంట్ బాండ్స్ లో ఏం లేదు, అక్కడ డిపాజిట్లు చేసుకుంటే ఏముండదు అని చెప్పి ఎన్ లో డాలర్స్ రూపంలో లోన్స్ తీసుకొని వేరే వేరే కంట్రీస్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నారు. యుఎస్ లో కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కానీ ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు ఎక్కువ మంచిగా ఉంటుంది అనుకున్నారు ఎన్ని ట్రేడ్ చేసి వేరే కంట్రీస్ లో డిపాజిట్స్ వెళ్ళాయి. ఇప్పుడు అదంతా కూడా రివర్స్ అవ్వబోతుంది. ఎన్ 0% దగ్గరగా బారో చేసుకొని అమెరికాలో, యూరోప్ లో అండ్ ఇతర మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ అడ్వాంటేజ్ గా పొందేవాళ్ళు. కానీ 2024 లో ఆల్మోస్ట్ ఈ డాలర్ అండ్ క్యారీ ట్రేడ్ అనేది ఇలా ఎన్ లో లోన్ తీసుకొని వేరే దేశాలకు సంబంధించిన కరెన్సీస్ లో కానీ అండ్ వాళ్ళకి సంబంధించిన బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, మార్కెట్ లో పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ $350 to $500 billion దగ్గరగా నోషనల్ సైజ్ కి రీచ్ అయింది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే పెరిగాయి. కానీ దాని తర్వాత ఏం జరిగింది, స్లోగా జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం మొదలు పెట్టారు. అక్కడ స్టాక్ మార్కెట్లు పెరగడం మొదలయ్యాయి. స్లోగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన డబ్బులు స్లోగా వెనక్కి రావడం స్టార్ట్ అయింది. బికాస్ జపాన్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ ఒక $5 trillion కి సంబంధించిన అసెట్స్ ని చాలా కంట్రీస్ లో హోల్డ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మార్చ్ 2024 లో జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు నెగిటివ్ నుంచి జీరోకి తీసుకొచ్చారో, కొంచెం పాజిటివ్ గా మార్చారు. 8 years పాటు నెగిటివ్ గా ఉన్న వడ్డీ రేట్లు కాస్త న్యూట్రల్ అండ్ ఇంకొంచెం పెరుగుతుండేసరికి, కమింగ్ టైమ్స్ లో కూడా పెరుగుతాయని అప్డేట్స్ ఉండేసరికి స్లోగా వేరే దేశాల్లోకి వెళ్ళిన డబ్బులు జపాన్ కి సంబంధించిన మార్కెట్స్ లోకి రావడం మొదలైంది. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా వడ్డీ రేట్లు 1% కి పెరిగాయని చెప్పడం అండ్ జపాన్ కి సంబంధించిన ఎన్ కూడా 160 మార్క్ ని టచ్ అవుతుండడం అగైనెస్ట్ డాలర్. కమింగ్ టైమ్స్ లో ఫర్దర్ గా ఈ డబ్బులు గ్లోబల్ మార్కెట్స్ నుంచి మళ్ళీ జపాన్ మార్కెట్ కి ఫ్లో అయ్యే ప్రయత్నం జరిగితే కొంత ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ లోను అండ్ ఇండియన్ మార్కెట్ లో కూడా, ఇండియన్ మార్కెట్ లో ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్స్ ఏం వాళ్ళు లేవు. యుఎస్ లో, యూరోప్ లో ప్రధానంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ సెల్ ఆఫ్ వస్తున్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో మనం కొంత వోలటాలిటీని చూసే అవకాశం ఉంది. సో జపాన్ రిలేటెడ్ గా ఈ వడ్డీ రేట్ల పెంపు ఇప్పటితో ఆగుతుందా, ఇంకా ఫర్దర్ గా కూడా జరుగుతుంటుందా? ఈ డాలర్ అండ్ క్యారీ ట్రేడ్ అనేది ఇంకెంత ఎక్స్టెంట్ కి గ్లోబల్ మార్కెట్స్ లో జపాన్ మార్కెట్ ని లింక్ చేసుకుంటూ జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ గా గ్లోబల్ మార్కెట్స్ స్కిన్ గా వాచ్ చేస్తుంటాయి. కాబట్టి ఇది మీకు ప్రధానంగా జపాన్ ఇంతలా వడ్డీ రేట్లు పెంచిందనేసరికి మొత్తం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇది ఒక బిగ్ హెడ్ లైన్స్ గా మారింది. ఇది పక్కన పెడితే మన ఇండియా వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటాని ఏప్రిల్ మంత్ రిలేటెడ్ గా, రీసెంట్ డేటా కాదు, ఏప్రిల్ మంత్ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, ఇండియాకి ఎంత డబ్బులు డాలర్స్ లో వచ్చింది, ఇండియా ఎంత డబ్బులు డాలర్స్ రూపంలో వేరొక కంట్రీస్ దగ్గర నుంచి కొనుక్కుంది, అంటే రూపీ డాలర్ గా మారింది, అంటే మనం ఎంత ఖర్చు పెట్టాం రూపీస్ నుంచి డాలర్స్ లోకి, మనకెంత డాలర్స్ నుంచి రూపీస్ లోకి డబ్బులు వచ్చింది, ఈ డేటా అంతటిని రిలీజ్ చేశారనమాట. సో అవుట్ ఫ్లో ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎంత ఉంది, సో నెట్ టు నెట్ మనకి ఎలా టాలీ అవుతుందన్న డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎఫ్ఐఎస్ స్టాక్ మార్కెట్ లో ఎంత అమ్మారు, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత జరిగాయి, ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఉంటున్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నమ్మేసి ప్రాఫిట్ లెక్కన ఎంత తీసుకెళ్లిపారు, బ్యాంక్స్ ఎంత ట్రేడ్స్ చేశాయి, స్పెక్యులేటివ్ ట్రేడ్స్ ఎలా చేశాయి, అండ్ రెమిటెన్స్ వేరే ఉన్న ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా ఇండియాలో ఎంత డబ్బులు పెట్టారు, ఇన్ఫ్లో ఎంత ఉంది, సర్వీసెస్ రిలేటెడ్ గా మనం ఎంత ఆఫర్ చేసాం వేరే కంట్రీస్ కి ట్రేడ్ ని, దాని ద్వారా ఎంత వచ్చింది, వేరే దేశాల నుంచి గూడ్స్ లో మనం ఎంత కొనుక్కున్నాం, దానికి ఎంత మనం ఖర్చు పెట్టాం, ఈ డేటా అంతా ఉందనుకోండి, రియాలిటీలో ఇండియాలోకి డాలర్స్ వస్తున్నాయా, డాలర్స్ వెళ్తున్నాయా, ఒకవేళ వెళ్తుంటే బయటకు వెళ్తుంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఈక్విటీ మార్కెట్స్ నుంచి వెళ్తున్నాయా, రియల్ గా ట్రేడ్ నుంచి వెళ్తున్నాయా, అంటే రియల్ స్ట్రెంత్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ పరంగా, అవుట్ ఫ్లోస్ పరంగా జరుగుతుందా, ఆర్ బ్యాంక్ ఓన్లీ షార్ట్ చేయడం కారణంగా, స్పెక్యులేటివ్ యాక్టివిటీ కారణంగా జరుగుతుందా, రియల్ గేమ్ ఎక్కడ ఉందనేది రూపీ రిలేటెడ్ గా మనకి ఆర్బీఐ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈసారి నుంచే రిలీజ్ అవుతున్న డేటా, ప్రతి మంత్ రిలీజ్ అవుతుంది. ఓవరాల్ గా చూడండి, మనం వస్తువులు కొనుక్కోవడం ద్వారా అవుట్ ఫ్లో $28 billion వెళ్ళింది, మనం సర్వీసెస్ ఇవ్వడం ద్వారా $19 billion వచ్చింది, ఇండియాలో ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడం ద్వారా $16 billion, ఎఫ్ఐఎస్ లో స్టాక్
స్టాక్ మార్కెట్ లో అమ్మేయడం వల్ల $8.7 బిలియన్. ఇది జస్ట్ ఏప్రిల్ మంత్ డేటా. మనకి వచ్చిన డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా $7.4 బిలియన్. కంపెనీస్ మన దగ్గర నుంచి ప్రాఫిట్లు ఉన్నారు కదా, పిఈ కానీ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ఫారెన్ లో ఉంటున్న ఇండియన్ కంపెనీస్ పేరెంట్ కంపెనీస్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ కంపెనీస్ లో వాటాను అమ్మేసుకున్నారు. వరల్డ్ ఫుల్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు డబ్బులు. అలా కొన్ని కంపెనీలు తీసుకెళ్తుంటాయి. అలా వాళ్ళు బయటకు తీసుకెళ్లిపోతున్న ప్రాఫిట్లు బ్యాంక్స్ చేస్తున్న స్పెక్యులేటివ్ యాక్టివిటీ ద్వారా ఆల్మోస్ట్ $3.7 బిలియన్ వెళ్ళిపోయింది. సో ఓవరాల్ గా చూస్తే నెట్ టాలీ ఎంత అవుతుంది, యాక్చువల్ ఫారెన్ రిజర్వ్స్ ఎలా మారాయి, $6.6 బిలియన్ దగ్గరగా తగ్గాయి. ఇవి మొత్తం డేటా కూడా ఏప్రిల్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది ప్రతి నెలకి రిలీజ్ అవుతుంది. ప్రతి నెల ఇండియాలోకి ఎలా ఏ రూట్స్ లో డబ్బులు వస్తుంది, ఏ రూట్స్ లో డబ్బులు పోతుంది అనేది దీని ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఈ డేటాని ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ మాత్రం నేను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, రేపు రాబోతున్న డేటా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ డేటా రియాక్ట్ అవుతుందా లేదా పక్కన పెడితే ఆ డేటాతోనే రీసెంట్ టైమ్స్ లో పడింది. ఆ డేటాతోనే కొంత వీక్నెస్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో స్టార్ట్ అయింది, రైజ్ అయింది కూడా. ఇప్పుడు వస్తున్న ఫెడ్ చైర్మన్ ఏ పక్క మాట్లాడతారు, ట్రంప్ పక్కన మాట్లాడితే అవి పెరుగుతాయి. ట్రంప్ కి అగేనెస్ట్ గా ఫెడ్ చైర్మన్, గతంలో ఉన్న ఫెడ్ చైర్మన్ పవల్ గారి స్టేట్మెంట్స్ అయితే రిప్లికేట్ చేస్తే ఎకానమీని దృష్టిలో పెట్టుకొని అది కూడా మంచిదే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని ఒక ఉద్దేశం. మరి ఆ స్టేట్మెంట్ చేస్తే వాటిల్లో మనకు కొంత వీక్నెస్ కనిపిస్తుంది. రేపు నైట్ మనకు ఆ డేటా అప్డేట్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా బంగారం రిలేటెడ్ గా, వెండి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఈక్విటీ రిలేటెడ్ గా కూడా వోలటాలిటీ ఇది కొంత క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ 19th వార్ రిలేటెడ్ గా మనకి క్లారిటీ, అండ్ ఆల్సో రిలయన్స్ రిలేటెడ్ గా, ఏజిఎం రిలేటెడ్ గా కూడా క్లారిటీ మనకు వస్తుంది. కాబట్టి ఇవి కూడా ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ట్రాక్ చేయాల్సిన అంశాలు. అండ్ మార్కెట్ పరంగా ఇవాళ సుమారుగా 24,000 సైకలాజికల్ మార్క్ దగ్గరకు వచ్చి మార్కెట్ కొంత వోలటైల్ గా మూవ్ అయ్యి దానికి బిలో ముగిసే ప్రయత్నం అయితే జరిగింది. నిన్న కూడా చెప్పాను 24,070 ఇమీడియట్ గా చూస్తున్నాను అని. అండ్ దాని పైకి వెళ్తుంటే 24,280 దగ్గర ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకుందే. కిందకు వెళ్తుంటే 23,550 ఇంపార్టెంట్ జోన్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్ లో కనిపించింది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి నీట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇబ్బందులు జరిగాయో తెలుసు కదా, గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ ఈ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి ఈ అవకతవకలు జరుగుతూ ఉండడం. దీంట్లో టెలిగ్రామ్ ఒక రోల్ స్ట్రాంగ్ గా ఉందని వీళ్ళు భావిస్తూ ఉండేసరికి సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని యూజ్ చేసి టెలిగ్రామ్ ని ఇండియాలో జూన్ 22వ తేదీ ఎండింగ్ వరకు, ఈ లిమిటెడ్ పీరియడ్ వరకు రిస్ట్రిక్ట్ చేయాలనే ఒక డెసిషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ లోనే ఈ పేపర్ లీక్ అయిందంట. సో జూన్ 22వ తేదీ వరకు టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ అయి ఉంటుంది. ఈ రీ ఎగ్జామ్ జరిగేంత వరకు అనేలా డేటా అయితే మనకి కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరిగేది జూన్ 21వ తేదీ అనమాట. సో 22వ తేదీ వరకు బ్యాన్ అంటున్నారు. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను టెలిగ్రామ్ రిలేటెడ్ గా ఇవాళ యాక్సెస్ అయితే చేశాను. ఇవాళ నేను అప్లోడ్ చేసే పాయింట్ కూడా టెలిగ్రామ్ అయితే నాకైతే వర్క్ అవుతుంది. మీరు టెలిగ్రామ్ ని వాడుతూ ఉంటే మీకు ఏమైనా బ్యాన్ అయిందా, లేదా స్టిల్ మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారా, ఇది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. కానీ షేర్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ టెలిగ్రామ్ లోనే ఎందుకు షేర్ చేసుకోవాలి? వాట్సాప్ లు ఉంటున్నాయి, ఈమెయిల్ ఉంటున్నాయి, ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయి. ఓన్లీ టెలిగ్రామ్ బ్యాన్ చేయడం అనేది అయితే సొల్యూషన్ అయితే పర్సనల్ గా నేను అనుకోవట్లేదు. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇవాళ మీరు అల్యూమినియం స్టాక్స్ ని చూసారా? వేదాంత కానీ, హిందాల్కో కానీ, నాల్కో కానీ ఇవన్నీ కూడా ఇవాళ 5% దగ్గరగా కూడా పడ్డాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ గా ఉంటున్న LME అల్యూమినియం ప్రైజెస్, అంటే గ్లోబల్ గా ఉంటున్న ఈ అల్యూమినియం ప్రైజెస్ అనేవి తగ్గుతూ ఉండడం. దాని కారణంగా అల్యూమినియం బేస్డ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అన్నిటికి కూడా కమింగ్ టైమ్స్ లో మార్జిన్ తగ్గుతూ పడుతుంది, వీటి ప్రాఫిట్స్ పడుతుందని మార్కెట్ అనుకుంటుండడం. ఇవాళ ఇవన్నీ కూడా పడడానికి కారణం ఇప్పుడు డీల్ అయిపోయింది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయి మొత్తం ట్రేడ్ సప్లైస్ అన్ని నార్మల్ అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద మెటల్ ప్రైజెస్ తగ్గుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బులియన్ ప్రైజెస్ పక్కన పెట్టండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి డిఫరెంట్. ఇవి కమోడిటైజ్డ్ మెటల్స్ లైక్ అల్యూమినియం కానీ, కాపర్ కానీ, స్టీల్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ నెట్వర్క్ ట్రేడ్ సప్లై సరిగ్గా ఉంటే సప్లై అండ్ డిమాండ్ నెట్వర్క్ ని బేస్ చేసుకొని వాటి ధరలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సప్లై కూడా బాగుంది అనుకుంటే ధరలు తగ్గాలి. ఆ బేసిస్ తోనే మనకి అల్యూమినియం ప్రైజులు తగ్గుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ గల్ఫ్ కంట్రీస్ దగ్గర 7 మిలియన్ టన్స్ పర్ యానం దగ్గరగా స్మెల్టింగ్ కెపాసిటీ ఉంది అల్యూమినియం రిలేటెడ్ గా. ఈ యుద్ధంలో మార్చ్ 28 మీరు గమనిస్తే ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం వాళ్ళ రిలేటెడ్ గా డ్యామేజ్ జరిగిందని అప్డేట్ చేశారు యుద్ధం కారణంగా. సో ఇప్పుడు యుద్ధం అంతా క్లియర్ అయిపోతే థింగ్స్ అన్ని సార్ట్ అవుట్ అయితే అల్యూమినియం ధరలు తగ్గుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ గ్లోబల్ గా అల్యూమినియం ధరలు పడడం. ఇండియాలో ఉంటున్న వేదాంత అల్యూమినియం కొత్తగా లిస్ట్ అవుతున్న కంపెనీ, హిందాల్కో అండ్ నాల్కో రిలేటెడ్ గా ధరల్లో కూడా, స్టాక్ ధరల్లో కూడా ఇవాళ మనకి ఫాల్ అయితే కనిపించింది. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇండియాకి సంబంధించిన సోవరిన్ AI ఉంది కదా, సర్వం AI, అందులో HCL టెక్నాలజీస్ వాళ్ళు 1427 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారంట. అలా ఇన్వెస్ట్మెంట్ చేసి 10.46% దగ్గరగా వాటాని కొంటున్నారు. HCL టెక్నాలజీస్ వాళ్ళు కొంటున్నారు. సో ఇలా వాటాని కొన్న తర్వాత సర్వం AI ఇండియాకి సంబంధించిన సోవరిన్ AI కంపెనీ $1.5 బిలియన్ లో వాల్యూ అవుతున్నట్టు దీని రిలేటెడ్ గా HCL టెక్నాలజీస్ MD అండ్ CEO C విజయ్ కుమార్ గారు స్టేట్మెంట్స్ చేస్తూ ఈ సర్వంలో HCL టెక్నాలజీ
టెక్నాలజీస్ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది 6th డిఫరెన్షియేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, న్యూ చాప్టర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మాకు ఓపెన్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్ తో అనేలా హెచ్సిఎల్ ఎండి స్టేట్మెంట్స్ చేస్తే, సర్వం ఏఐ ఒక కో-ఫౌండర్ ప్రత్యూష్ కుమార్ గారి స్టేట్మెంట్స్ ప్రకారం ఇప్పుడు వచ్చిన ఈ డబ్బుల్ని మనం యూజ్ చేసుకొని ఇండియాలో కంప్యూట్ ఫుట్ ప్రింట్ ని బిల్డ్ చేస్తారని, అండ్ ఈ డబ్బుల్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఇంటర్నేషనల్ గా వెళ్తూ నెక్స్ట్ జనరేషన్ మోడల్స్ ని డెవలప్ చేస్తారనేలా సర్వం ఏఐ వాళ్ళు చెప్తున్నారు. మరి చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ లాగా సర్వం ఏఐ కూడా ఇండియాలో ఒక స్ట్రాంగ్ బిజినెస్ ని చేస్తుందా అనేది చూడాలి. అండ్ ప్రాబబ్లీ ఈ రీజన్స్ తోనే ఇవాళ స్టాక్ కూడా బాగానే పెరిగింది. నెక్స్ట్ జిఐసి వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఓఎఫ్ఎస్ ని అనౌన్స్ చేశారు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా కాదు, ఇందులో గవర్నమెంట్ వాటా ఉందన్నమాట. సో అలా గవర్నమెంట్ తన దగ్గర ఉంటున్న వాటాను తగ్గించుకునే ప్రాసెస్ లో ఈ ఓఎఫ్ఎస్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓఎఫ్ఎస్ అంటే ఇప్పుడు ఉన్న ధర కంటే తక్కువ ధర పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తారు. అలా వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ ని 352 రూపీస్ గా డిసైడ్ చేశారు. రేపు రీటైలర్స్ కి, ఇవాళ నాన్ రీటైలర్స్ కి, రేపు రీటైలర్స్ కి. ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రేపు ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్ట్నర్ అవుతున్నట్టు పార్ట్నర్ అయి ఏఐ లో, క్లౌడ్ కంప్యూటింగ్ లో అండ్ డిజిటల్ గవర్నెన్స్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళిద్దరూ కంబైన్ అయినట్లు డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. సో డిజిటల్ గవర్నెన్స్ అండ్ ఏఐ డ్రివెన్ పబ్లిక్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ గూగుల్ తో చేతులు కలుపుతున్నట్టు ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఆల్సో గూగుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రిలేటెడ్ గా, డిస్కామ్ రిలేటెడ్ గా కూడా బిడ్డింగ్ వేస్తున్నారట. అంటే వాళ్ళకి సంబంధించిన హ్యూజ్ డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, డేటా సెంటర్స్ కి ఏం కావాలి, పవర్. సో దాన్ని అది వాళ్ళే సప్లై చేసుకునేలా. సో ఆంధ్రప్రదేశ్ లో డిస్కామ్ కి పార్ట్నర్ అవుతున్నారు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి. అండ్ దాంతో పాటు గవర్నెన్స్ రిలేటెడ్ గా అండ్ ఏఐ డేటా సెంటర్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా గూగుల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హ్యాండిల్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ కనిపించాయి విత్ సమ్ ఫోటోస్. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు జాబిల్ టార్గెట్ అనే ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకొని ఇండియాలో ఏఐ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది GW స్కేల్ ఏఐ ర్యాక్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా గ్లోబల్ డేటా సెంటర్ స్కేల్లో బిల్డ్ చేయడానికి, ఇండియాలో బిల్డ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో వీళ్ళు ఎవరితో అయితే టైప్ అవుతున్నారో వాళ్ళు యుఎస్ లో ఈ పర్టికులర్ స్పేస్ లో గ్లోబల్ లీడర్ ఇంజనీరింగ్, సప్లై చైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ పరంగా వీళ్ళతో టైప్ అయి వరల్డ్ క్లాస్ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఏఐ అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ ని ఇండియాలో అదానీ వాళ్ళు బిల్డ్ చేయబోతున్నారనే అప్డేట్ కొంత ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రాటజిక్ గా కనిపిస్తూ ఉంది. అండ్ ఎవరెవరైతే ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంత బ్యాడ్ న్యూస్. స్పెషల్లీ డీజిల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ డ్యూటీని 14.5 రూపాయకి 13.5 రూపాయల నుంచి పెంచింది. అంటే రూపాయి దగ్గరగా పర్ లీటర్ పెంచింది. ఇండియాలో ఉంటున్న ధరలకు కాదు, ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నందుకే. ఏటీఎఫ్ కూడా ఈ ఫ్లైట్స్ లో యూజ్ చేసే ఫ్యూయల్ కూడా 9.5 రూపీ పర్ లీటర్ నుంచి 12.5 రూపీ పర్ లీటర్ కి ట్యాక్స్ అయితే పెంచేశారు. ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికి, ఇండియాలో కాదు. నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 76 crore 38 lakhs విలువ చేసే ఆర్డర్ ఎస్టిటి గ్లోబల్ డేటా సెంటర్స్ అండ్ దీపక్ కెమికల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని, ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 12 to 18 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ మీరు ఏ బ్రోకర్ దగ్గర అయితే అకౌంట్ ని వాడుతూ ఉన్నారో వాళ్ళ కమింగ్ టైమ్స్ లో మోస్ట్లీ ఇంకొక 3 నెలల్లో యుఎస్ స్టాక్స్ లో అండ్ గ్లోబల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేలా బిజినెస్ ని ఆఫర్ చేసే అవకాశం ఉంది. బికాస్ ఐఎఫ్ఎస్సి దగ్గర నుంచి, గిఫ్ట్ సిటీ దగ్గర నుంచి వీళ్ళకి అనుమతులు పొందాయని, కమింగ్ టైమ్స్ లోనే గ్లోబల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ని మనం వాడుతున్న నార్మల్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందనేలా కమింగ్ టైమ్స్ లో ఈ అప్డేట్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ దగ్గర నుంచి మనం వింటాం అనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఏ బ్రోకర్స్ ఫస్ట్ అనౌన్స్ చేస్తారు యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గానీ. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ వాళ్ళతో ఎంఓయూ ని కుదుర్చుకుంటున్నారు. 1500 మెగావాట్ విండ్ టర్బైన్స్ ని సప్లై చేయడం రిలేటెడ్ గా గ్రూప్ కంపెనీతోనే ఎంఓయూ, బట్ బిజినెస్ అయితే వస్తుంది కదా. సో 1500 మెగావాట్ రిలేటెడ్ గా అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 3.3 మెగావాట్ అండ్ 4x మెగావాట్ రిలేటెడ్ గా ఉంటున్న విండ్ టర్బైన్స్ ని 1500 మెగావాట్ రిలేటెడ్ గా సప్లై చేస్తారు. ఇది గ్రూప్ కంపెనీ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్ ఐనాక్స్ విండ్ రిలేటెడ్ గా. బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక ప్రెస్టీజియస్ నోటిఫికేషన్, ఒక అవార్డు రిలేటెడ్ గా లభించింది. 1338 crores విలువ చేసే ఆర్డర్ ఇది. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 3600 కోట్లు. అలాంటిది 1338 crores విలువ చేసే ఆర్డర్ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి సోలార్, ఆల్సో బిఈఎస్ఎస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. 250 మెగావాట్ సోలార్ అండ్ 200 మెగావాట్ బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్ రెండింటి రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1338 crore ఆర్డర్ అనేసరికి స్టాక్ ఇవాళ బానే పెరిగింది. బికాస్ దీని మార్కెట్ క్యాపిటల్
3,300 కోట్లు, 1,300 కోట్ల ఆర్డర్ అంటే పెద్దదే కదా. ఆల్సో హెచ్ఈసి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 34,82 lakhs విలువ చేసే వర్క్ ఆర్డర్ ఫ్రమ్ ఎంఐఎస్ స్టెలార్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి లభించింది. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 130 కోట్లు, వీళ్ళకి 34-35 కోట్లు విలువ చేసే ఆర్డర్ అయితే లభించినట్టు. దీంతోనే ఇవాళ స్టాక్ ఒకేసారి మంచిగా పెరిగింది. కిల్బర్న్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 70 crores విలువ చేసే ఆర్డర్ స్విట్జర్లాండ్ కి సంబంధించిన కంపెనీ దగ్గర నుంచి లభించిందని, ఫర్టిలైజర్ ఎక్విప్మెంట్స్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా స్టాక్ ని వాళ్ళు చూసారా, చాలా బాగా పెరిగింది కదా. కారణం వీళ్ళకి సంబంధించిన డ్రగ్ ఉంది. సీరియస్ ఇన్ఫెక్షన్స్, స్పెషల్లీ యూరినరీ ట్రాక్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేసే ఈ డ్రగ్, పర్టికులర్ డ్రగ్ ఎన్మెటాజోబాక్టమ్ రిలేటెడ్ గా వీళ్ళు యుఎస్ లో లైసెన్సింగ్ డీల్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నారంట. సో అది కానీ అయిపోయింది అనుకోండి, వీళ్ళ డ్రగ్ అమెరికాలో లాంచ్ అవుతుంది. అండ్ జస్ట్ అమెరికాలో మాత్రమే కాదు, జపాన్, రష్యా, ఇండియాలో కూడా ఈ డ్రగ్ ని లాంచ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం. వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్స్ కి వాడే యాంటీబయాటిక్ అంటే ఆబ్వియస్లీ దీని రిలేటెడ్ గా మంచి మార్జిన్స్ వీళ్ళకి లభిస్తాయి. కాబట్టి స్టాక్ ఇవాళ 9% దగ్గరగా పెరిగే ప్రయత్నం జరిగింది. మల్టిపుల్ కంట్రీస్ లో వీళ్ళు లైసెన్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నారనేసరికి ఆల్మోస్ట్ యూఎస్ లో అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉన్నారట. మరి చూడాలి ఎప్పుడు దీని రిలేటెడ్ గా ఫైనల్ కంక్లూజన్ వీళ్ళు ఇస్తారని. నెక్స్ట్ గోదావరి బయో రిఫైనరీస్ గురించి మాట్లాడుకోవాలి. జపాన్ కి సంబంధించిన పేటెంట్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళకి ఒక పేటెంట్ ని గ్రాంట్ చేశారంట. 5-hydroxy-1,4 నాఫ్థలీన్ డయోన్ రిలేటెడ్ గా, ఈ పర్టికులర్ మాలిక్యూల్ రిలేటెడ్ గా, ఇది క్యాన్సర్ ని ట్రీట్ చేయడంలో యూజ్ చేసే మాలిక్యూల్. క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ స్టెమ్ సెల్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లో ఈ పర్టికులర్ మాలిక్యూల్ కి ప్రాపర్ యాక్టివిటీ ఉందని ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ అవ్వడం, అండ్ ఈ పర్టికులర్ మాలిక్యూల్ రిలేటెడ్ గా వీళ్ళకి పేటెంట్ లభిస్తూ ఉండడం, వీళ్ళకి ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాడ్ అవుతున్నట్టు. హై వాల్యూ లైసెన్స్ ఇది, లైఫ్ సైన్సెస్ పరంగా, స్పెషాలిటీ కెమికల్స్ పరంగా ఇంట్రెస్టింగ్ పేటెంట్. దీంతోనే స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ పైన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. పైన్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు ntracker.com అనే వాళ్ళు ఏం చెప్పారంటే, గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్స్, ఎవరెవరైతే ఇవి తీసుకున్నారో ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్స్ ఆర్ ప్రీపెయిడ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో బ్యాలెన్స్ ఎవరెవరు క్లయింట్స్ అయితే వాడలేదో ఆ మొత్తం డబ్బుల్ని వీళ్ళ రెవెన్యూస్ గా చూపించేసి ప్రాఫిట్స్ ని, మార్జిన్స్ ని పెంచేసుకున్నారని. కానీ ఇప్పుడు దీన్ని ఆర్బీఐ వాళ్ళు కనిపెట్టేసి ఈ డబ్బుల్ని వెనక్కి వేయాలనేలా ఆర్బీఐ వాళ్ళు, అండ్ వెనక్కి చూపించాలనేలా ఆర్బీఐ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనేలా మనకు ఆర్టికల్ కనిపిస్తుంటది. దీన్ని సిఎన్బిసి యాంకర్ కూడా షేర్ చేశారు. బట్ దీని రిలేటెడ్ గా వీళ్ళు క్లారిఫై చేశారనమాట. ఆ ఇన్కమ్ ఏది కూడా పైన్ ల్యాబ్స్ లో లేదు, అది ఇష్యూవర్ కే వెళ్తది. అండ్ ఏదైతే ఈ ఎంట్రాకర్ వెబ్సైట్ వాళ్ళు చెప్తున్నారో అది ఇన్కరెక్ట్, మిస్లీడింగ్ అండ్ స్పెక్యులేటివ్ అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎనీవే వాళ్ళ స్టేట్మెంట్ అండ్ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత స్టాక్ లో అయితే వాళ్ళ కొంత ప్రెషర్ అయితే కనిపించింది. సో వీళ్ళైతే క్లియర్ గా బ్రేకేజ్ ఇన్కమ్ అనేది పార్ట్నర్ బ్రాండ్ కే వెళ్తది కానీ పైన్ ల్యాబ్స్ కి కాదని క్లారిఫై అయితే చేస్తున్నారు. బట్ దీంట్లో ఆర్బీఐ ఇన్వాల్వ్ అయిందని, కమింగ్ టైమ్స్ లో డబ్బులు వెనక్కి వెళ్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఎంట్రాకర్ వాళ్ళు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. సరే మరి నేను ఉండను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.